మన మైండ్ సెట్టే మనం, మన యాటిట్యూడే మనం. ప్రతి మనిషి జీవితంలో రకరకాల పాత్వేస్ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో 2-3 చాయిసెస్ కనిపిస్తూ ఉంటాయి. మన లైఫ్లో ఏం చూజ్ చేసుకున్నాం, దేన్ని ఆప్ట్ చేసాం, లైఫ్లో ఏ ప్రస్థానంలో ముందుకెళ్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని మనకి నష్టం కలిగించేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, కొన్ని మంచి కలిగించేవి చాలా కఠినంగా అనిపిస్తాయి. కానీ మనం దేన్ని ఆప్ట్ చేసుకుంటున్నాం? జనరల్గా మనందరం హ్యూమన్ బీయింగ్స్ తాత్కాలికంగా వచ్చే అట్రాక్షన్కి ఎక్కువ లోన్ అవుతుంటాం. శాశ్వతంగా ఉండే వాటిని చాలా వరకు కోల్పోతూ ఉంటాం అనమాట. అయితే మనిషికి ఈ రెండింటి మధ్య ఏముంది, ఆ చాయిస్ ఏంటి, రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలి? ఇక్కడే చాలామంది స్లిప్ అవుతుంటారు, చాలామంది ట్రాప్లో పడిపోతుంటారు, చాలామంది పక్కదో పడతా ఉంటారనమాట. ఏదైతే మనకి మంచి జరుగుద్దో, ఏదైతే శాస్త్రంగా మనకు చాలా ఇంపార్టెంటో అది తెలుసుకోలేక, అంటే అంతర్లీనంగా మనసుకు అర్థమవుతూ ఉంటుంది, మనం తాత్కాలికమైన వాటికి చిన్న చిన్న అట్రాక్షన్స్కి లోన్ అవుతున్నాం, చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం, వీటి వల్ల మన జీవితం పాడవుద్ది. ఇది మనకు తెలిసినా సరే ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే రేపు నుంచి మారుతాను, వచ్చే నెలలో మారుతాను, వచ్చే సంవత్సరం మారుతాను, టెంపరీగా హ్యాపీనెస్ కోసం చూస్తాం. కానీ లాంగ్ స్టాండింగ్లో దీర్ఘకాలికంగా మనకి ఏది ఇంపార్టెంటో అది మనల్ని చాలా కఠినంగా తయారు చేస్తుంది అనమాట.